అందుకోసం మనం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా దేవుని చిత్తమేదో తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. మనం గుడ్డిగా వెళ్ళిపోవటం కాదు. ప్రకటన గ్రంథము 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానును పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. మరియు ఒక గొప్ప స్వరము ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇక్కడ సాతాను యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? సర్వలోకమును మోసపుచ్చుచు. సాతాను యొక్క ఉద్దేశం ఏంటండి? సర్వలోకమును మోసపుచ్చుచు. భార్యను మోసపుచ్చుతాడు, భర్తను మోసపుచ్చుతాడు, యవన పిల్లలను మోసపుచ్చుతాడు, నీ పైనున్న అధికారిని మోసపుచ్చుతాడు, నిన్ను మోసపుచ్చుతాడు, నీ ఇరుగు పొరుగు వారిని మోసపుచ్చుతాడు. ఎలాగో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది, ఏ సింహం అంటాడండి? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. చాలండి. అపవాదికి మనకున్న రిలేషన్షిప్ ఏంటండి? విరోధి. అపవాదికి మనకున్న సంబంధం ఏంటండి? రిలేషన్షిప్ ఏంటండి? బంధం ఏంటి? మన విరోధి వాడు, మన శత్రువు, మన మీద నింద మోపేవాడు, సర్వలోకమును మోసపుచ్చేవాడు. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారంటే, అపవాది మనకు విరోధి, అయితే దేవుడు మన పక్షమై ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తర్వాత ముందుకు వెళితే ఏం చేస్తున్నాడంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. అలంకార భాష, సింహము వలె. ఎలా అంటండి? సింహము వలె, సింహములాగా. అర్థమాట చెప్తున్నాడు. సింహము గర్జిస్తే ఏ జంతువైనా భయపడనుందా? సింహానికి భయపడి ఏనుగు కూడా ఒంటి కన్నుతో నిద్రపోతుంది అడవిలో. సింహానికి భయపడి ఏనుగు కూడా ఒంటి కన్నుతో ఇలా పడుకుని ఒంటి కన్నుతో నిద్రపోతుంది. సింహం కంటే పెద్ద జంతువు. ఈ సింహం గర్జిస్తూ ఉందంటే భూమి మీద జంతువులన్నీ వణకవలసిందే. ఇప్పుడు అపవాది గర్జిస్తున్నాడంటే ప్రతి మనుషుడు కూడా వణుకుతున్నారు. ఏంటంటే, ఎవరిని మింగుదామా? పాస్టర్ గారిని మింగుదామా? పాస్టర్ గారి కుటుంబాన్ని మింగుదామా? సంఘ పెద్దల కుటుంబాన్ని మింగుదామా? సంఘాన్ని మింగుదామా? కొత్తగా ప్రార్థనకు వస్తున్న వాళ్ళు మింగేసి ప్రార్థనకి రాకుండా చేద్దామా అని ఎవరిని మింగుదామా? వచ్చి యోబు కుటుంబాన్ని మింగుదామని అక్కడ నిలబడ్డాడండి. దేవుడు అప్పటి వరకు కంచిదీలే. దేవుడు ఒక సందర్భంలో అపవాది యొక్క మాట విని కంచి తీయగానే జరిగిన విషయం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, కంచి తీయగానే యోబు ఆస్తి నాశనమైంది. యోబు కురుపులతో నింపబడ్డాడు. యోబు బాధపడుతున్నాడు. బిడ్డలు చనిపోయారు. చివరికి యోబులో దూరటానికి అవకాశం ఇవ్వకపోతే భార్యలో దూరేశాడు. ఎవరిలో దూరేశాడండి? భార్యలో దూరేసి, ఇంకా నువ్వు యథార్థతను వదలకుండా ఉన్నావా? ఇంకా నువ్వు యథార్థతను వదలకుండా ఉన్నావా? ఇంకా నువ్వు యథార్థంగా వదలకుండా చెంప మీద పేడమని కొట్టాడు. ఎలాగా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. సమూయేలు గ్రంథంలో దావీదు భార్యలో దూరేశాడు.
యెహోషువ గ్రంథంలో ఆకానులో దూరేశాడు, ఆది కాండంలో అవలో దూరేశాడు. ఇప్పుడు మనలో దూరకుండా మనం కంచి వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో దూరకుండా కంచి వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి, బైబిలు చదువుకోవాలి, ఆదివారం ఆరాధనకి రావాలి, శుక్రవారం విజ్ఞాపనకి రావాలి, రాత్రి కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, నియామక కూడికలకి రావాలి, ప్రత్యేకమైన సేవకులు వచ్చినప్పుడు రావాలి. అప్పుడు ఇవన్నీ నీకు కంచే. వాడు నిన్ను మింగకుండా, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయకుండా ఉంటాడు గనుక ఆయన దగ్గరకు వస్తే ఆయన కాపుదల్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక.